కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో అవినీతి తప్ప ఏమీ లేదని, సర్కార్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. చిత్తశుద్ది ఉంటే పారదర్శకంగా కాళేశ్వరం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సంపదను రేవంత్ రెడ్డి ఢిల్లీకి మోస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పాలన గాలికి వదిలి తన సీఎం కుర్చీ కాపాడుకోవడం కోసం నిత్యం ఢిల్లీ నాయకుల చుట్టూ చెక్కలు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ కోరిక మేరకు కులగణన, రిజర్వేషన్లు, మంత్రివర్గ విస్తరణ చేశారని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని రేవంత్ ఢిల్లీ నాయకులకు తాకట్టు పెట్టారని ఫైర్ అయ్యారు. అధిష్టానం ఆజ్ఞలే తప్ప ప్రజల ఆకాంక్షలు కాంగ్రెస్ నాయకులకు పట్టవని అన్నారు. బీజేపీ స్కూల్లో దేశం, జాతీయవాదం ఉంటాయని, రేవంత్ రెడ్డి మా స్కూల్లో డ్రాప్ అవుట్ అయ్యి దారి తప్పాడని ఎంపీ లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. దూసుకుపోతుందో తెలంగాణ రాష్ట్రం, దేశంలో మార్పు కోసం రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు మాటలు నమ్మి ఇవాళ మోసపోయి ఈ 18 నెలల్లోనే ఎక్కడ లేని అవినీతిని ఇవాళ మూట కట్టుకొని అపఖ్యాతి, దిక్కుతోచని పరిస్థితి ఇవాళ 18 నెలలకే ఒక్కసారి బేజీ వేసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఈ 18 నెలల్లో కేవలం తన కుర్చీ కాపాడుకోవడం, ఒకవైపు హైకమాండ్ పోరు, ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళ కాంగ్రెస్ సీనియర్ల పోరు. రాహుల్ గాంధీని కలవడానికి ఢిల్లీ పర్యటన 45 సార్లు, అనేక సందర్భాల్లో అపాయింట్మెంట్ దొరకకుండా పడిగాపులు కాసి తిరిగి వచ్చినటువంటి ఉదంతా రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న తెలంగాణకి ఏమిటంటే, ఒరగబెట్టింది ఏమిటంటే ఢిల్లీ సంపదను, ఆ మూటలన్నీ కూడా ఢిల్లీకి మోస్తున్నారు. తెలంగాణకు మాత్రం ఒక్క రూపాయి పెట్టుబడి తీసుకురావడం లేదు. పూర్తిగా ఇవాళ అవినీతి మరకలతో, అవినీతిలో ఏ రకంగా దూసుకుపోతుందో తెలంగాణ రాష్ట్రం, దేశంలో ఇవాళ ప్రజలు గమనిస్తా ఉన్నారు. అత్యంత ఉత్తమమైన రాజ్యాంగ పదవి, ముఖ్యమంత్రి పదవిని ఇవాళ రాహుల్ గాంధీ వద్ద తాకట్టు పెట్టి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఏ రకంగా దెబ్బతీస్తున్నాడో తెలంగాణ ప్రజలు ఆవేదన చెందుతారు. ఏనాడు కూడా ఢిల్లీలో రాహుల్ గాంధీ వద్ద తెలంగాణ అభివృద్ధి గురించి, భవిష్యత్తు ప్రణాళిక